హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సాధారణంగానే అడగకుండానే తీసుకెళ్ళి ఎంతోమందికి అన్నం పెడతాను. అలాగే రకరకాల సేవా కార్యక్రమాలు నాకు తోచిన విధంగా నా మనసుకి ఏదనిపిస్తే అలా చేస్తూ ఉంటాను. కానీ నేను నా సొంత గ్రామం అంటే నేనెప్పుడో 6 సంవత్సరాల నుంచి ఎళ్ళే గ్రామంలో చాలామంది వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారనే విషయం నేను గమనించలేకపోయాను. అదే అంటారు, మన దగ్గర ఉన్న బంగారాన్ని మనం గుర్తించలేము. ఎక్కడో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తామని. అయితే వాళ్ళు నాకు ఫోన్ చేసి, "అమ్మ, ఇక్కడ మేము ఏ పని చేసుకోలేక 50 మంది ఉన్నాము. మా పిల్లలు" అంటే పిల్లలు తప్ప పెద్దలు తప్పులని అది కాదు. ఇక్కడ సరైన మాకు సౌకర్యాలు లేవమ్మా. మాకు కూడా ఒక పూట భోజనం పంపించండమ్మా అనంగానే నిజంగా నాకు ప్రాణం అయితే ఎంతో బాధ అనిపించింది. ఏంటి నేను వీళ్ళ గురించి నేను తెలుసుకోలేకపోయానా అనిపించింది. ఆకలిని తీర్చడం అంటే కేవలం అన్నం పెట్టి వదిలేయడం కాదండి. ఒక మంచి మనసుకు ఆశని అందించడం. రోజు బీకేఆర్ సేవా సంఘం, అమ్మ చిల్డ్రన్స్ హోమ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. అది అందరూ చూస్తూనే ఉంటారు. కానీ ఇదేదో ఎవరో మెహర్బానీ కోసమో, లేదంటే మనం ఏదో చేసేసి దీనిలో ఉద్ధరించాలని అయితే కాదండి. మన మనసుకి ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో, మనం ఎలా ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుందనేది మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు మన మనసుకి నచ్చిన పనితోనే మనం ముందుకు వెళ్ళాలి. ఆకలితో ఉన్న వారి ముఖంలో చిరునవ్వు చూడడం సేవకు నిజమైన అర్థమని నాకు అనిపిస్తుంది. నిజంగా ఎవరైనా ఆకలి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా మనం పెట్టిన అన్నాన్ని తీసుకొని వాళ్ళు ఒక మంచి బ్లెస్సింగ్ మనకిస్తారు. వారెవ్వా, ఈ జన్మకి ఇది చాలబ్బా అన్నంత సంతోషం ఎన్ని 100 కోట్లు ఇచ్చినా కూడా ఆ సంతోషం రాదు. అన్నదాన సేవా కార్యక్రమంలో ఉన్న పుణ్యం నిజంగా ఇంకా ఎందులోనూ ఉండదు. ఎందుకంటే మనం ఏది ఇచ్చినా ఒక మానవ జన్మకి ఆశ సరిపోదు. అదే అన్నం పెడితే చాలు అంటారు. ఇంకా ఏది ఇచ్చినా కూడా చాలు అనే పదం మన నోటి నుంచి రాదు. అందులోనూ ఈరోజు బాబాగారి భక్తులందరికీ కూడా తెలియచేయాల్సిన విషయం ఏంటంటే, గురువారం రోజు ఈ రకంగా అయితే అన్నదాన సేవా కార్యక్రమం మనం బీకేఆర్ సేవా సంఘం నుంచి చేయడానికి, మరి అక్కడున్న 50 మంది వృద్ధులకి సహాయాన్ని అందించడానికి మేమైతే ఒక అడుగు ముందుకు వేశాము. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎవరు కూడా కావాలని రోడ్డు మీదకి వచ్చేసి లేదంటే అన్నం పెట్టమని అడగరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది మనకు ఉంటుంది. కష్టపడి పని చేసుకొని గంజినీళ్ళు తాగాలనైనా మనం అనుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అవి కొన్ని ఏరియాల్లో కొంతమంది మనుషుల్ని గుర్తించలేకపోవడం. ఎందుకంటే సంచార జాతులు అనేటప్పటికీ మనలో చాలామందికి అంత ఇది కలగదు. అంటే వాళ్ళని ఓన్లీ ఓటు హక్కు కోసం ఉపయోగించుకోవడానికి మాత్రం, లేదా ఏదైనా రాజకీయ ప్రలోభాల కోసం మాత్రమే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తామే కానీ, మరి వాళ్ళకున్న కష్ట సుఖాలు, మరి వాళ్ళ పిల్లల పట్ల మనకున్న అంకిత భావాన్ని వాళ్ళ పిల్లల్ని చదువు వైపుకి నడిపిద్దామని కానీ, లేదా వాళ్ళని తీర్చిదిద్దుదామని అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నాం అనేది కాదు. మనం పని చేసే పనిలో మనకి సంతోషాన్ని ఇచ్చేది కాకుండా అవతలి వాళ్ళు కూడా సంతోషంగా ఉండి హ్యాపీగా ముందుకు వెళ్తున్నారా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క జన్మకి కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మానుసారమే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మనకి తప్పకుండా వస్తుంది. ప్రతి ఒక్క మనిషిలోనూ ఏదో ఒక ఆశ, ఆలోచన ఉంటుంది. దాన్ని మనం అగౌరవంగా కాకుండా ప్రతి ఒక్క మనిషి ఆలోచనకి, ప్రతి ఒక్క మనిషి ఇష్టాన్ని గౌరవిద్దాం. అలాగే ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిద్దాం. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఒకరోజు ఒకరికి అందించే ఆహారంలో మనం నష్టపోయేది ఏమీ లేదు.
అలాగని వాళ్ళు కోట్లు కూడబెట్టుకునేది కూడా ఏమి లేదు. నమ్మకంతో ఏర్పడగలిగిన ఒక పునాది అనేది మనం స్థాపించుకోగలిగితే మనం ఎప్పటికైనా సరే మంచి హోదాలో నిలబడగలుగుతాం. అలాగే మన పిల్లలు, అలాగే మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆలోచించి అడుగులైతే మనం ముందుకు వేద్దాం. ఎవరైనా సరే ఒక పూట అన్నదాన సేవా కార్యక్రమం చేస్తే మనకి ఎంతో పుణ్యఫలం ఆ భగవంతుడు మనకి అందిస్తాడు. ప్రతి ఒక్కరూ ఆలోచించి మన బీకేఆర్ సేవా సంఘం ఓల్డ్ ఏజ్ హోమ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి అలాగే 10 మందిని కూడా దీంట్లోకి కలపమని మీ అందరినీ కోరుకుంటూ, మరి మీ శేషుమాధవి బీకేఆర్ సేవా సంఘం చైర్పర్సన్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎంతోమంది సెలబ్రిటీలకి లైకులు కొట్టి షేర్లు చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ కనీసం చూపు కూడా కనబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఇలాంటి వారి కోసం ఒక్క నిమిషం ఆలోచించి మన వీడియోని చివరి వరకు చూసి, మరి నేను ఇందాక చెప్పిన విధంగానే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఇలాంటి ఎంతోమందికి సహాయ సహకారాలు మీరు ప్రత్యక్షంగానే కానివ్వండి, పరోక్షంగానే కానివ్వండి అందించిన వారు అవుతారు. మరి మీ లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఎంతోమంది జీవితాలని తీర్చిదిద్దే అవకాశం మీకు ఉంటుంది. ఒక్కసారి జెన్యూన్గా ఉండే వాళ్ళని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవరో రీల్స్ కోసం రియల్ లైఫ్లో యాక్షన్ చేసే వాళ్ళ గురించి ఆలోచించి నిజంగా సేవ చేసే వాళ్ళని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. దయచేసి ఆ భావాన్ని తీసి పక్కన పడేసి ముందుకు వెళ్దామని ఆకాంక్ష.